హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మార్నింగ్ 5:30కి మా అబ్బాయి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడండి. ఇప్పుడు 10th క్లాస్ కదా తను. సో మార్నింగ్ ట్యూషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో 5:30 నుంచి 7 వరకు తనకి ట్యూషన్ అయితే ఉంటుంది మార్నింగ్. అలాగే ఈవినింగ్ అయితే యాజ్ యూజువల్గా అయితే ట్యూషన్ ఉంటుంది. సో ఇక మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను. సో ముందైతే గిన్నెలు క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ ఒక్క పని కంప్లీట్ అయిందంటే మనకి కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా ఉంటుంది, ప్లస్ మనకి వంట చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా అయితే నైట్ క్లీన్ చేసేసుకుంటాను, కాకపోతే నేను ఆ రోజు నైట్ క్లీన్ చేయలేదు. సో అందుకని చెప్పి తను వెళ్ళగానే ఇక మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది కదా, లైవ్ ప్రేయర్. సో అది వినుకుంటూ ఇక్కడ ఇవైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో వాయిస్ అవి పెట్టాలి అని అంటే మనకి కాపీరైట్ పడుతుంది కదా. సో అందుకని చెప్పి ఏమైనా సాంగ్స్ ఉన్నా లేదంటే టీవీ ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తున్నా కూడా ఇక మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తానమాట. సో ప్రేయర్ వినుకుంటూ ఇక్కడ నేను నా పని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ రోజు అయితే స్టిచ్చింగ్ వర్క్ ఉందండి నాకు. సో ముందు రోజే నేను బ్లౌజ్లో కట్ చేసి పెట్టేశాను. సో ఇక వంట సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. తర్వాత మా అబ్బాయి బుక్స్కి కవర్స్ కూడా వేసేయాలి. సో నిన్న ఈవినింగే బుక్స్ అన్నీ తీసుకొచ్చేసారు. సో వాటన్నిటికీ ఇంకా కవర్స్ అయితే వేయాలి. సో తనకి ఏవి బుక్స్ అంటే ఏవైతే క్లాసెస్ జరుగుతాయో వాటి వరకు తను బుక్స్ అయితే తీసుకెళ్ళాడు. సో ఈవినింగ్ తను వచ్చే లోపు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసేయాలి. మా అబ్బాయి ఆ వర్క్ ఫినిష్ చేస్తాడులే అని అనుకుందామని అంటే వాడికి అసలు టైమే ఉండట్లేదు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్ అలాగే స్కూలు ఫుల్ బిజీ అయిపోయాడు తనైతే. ఇక అందుకని చెప్పి తన వర్క్ కూడా నేనే చేసేస్తున్నాను. సో అవన్నీ కూడా నేను కవర్స్ అన్నీ వేసేసిన తర్వాత నేమ్స్ అవి రాసి పెట్టేస్తాను అనమాట. ఇక తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన బుక్స్ అన్నీ కూడా బ్యాగ్స్లో సర్దేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో ఇక్కడ ఈ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి మా వారు కాఫీ కావాలని అడిగితే ఆయన కోసం అయితే కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే మా వారు కాఫీ టీలు అనేవి బాగా తగ్గించేశారనమాట. ఇన్ కేస్ మార్నింగ్ ఏదైనా వేడిగా తాగాలనిపిస్తే బ్లాక్ కాఫీ కానీ లేదంటే డికాషన్ కానీ అవి తాగుతూ ఉంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటారనమాట. అంటే మా వారనే కాదండి, మీలో ఎవరైనా సరే మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా టీలు కాఫీలు కాకుండా ఫస్ట్ అయితే గోరువెచ్చని నీళ్లు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఎంటీ స్టమక్తో టీ కాఫీలు తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదంటండి. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ టీ కాఫీ అనేది అవాయిడ్ చేయడమే మంచిది. వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత టీ కాఫీ తీసుకోవడం అయితే ఇంకా మంచిది. ఈ కాఫీ బ్లెండర్లో బ్యాటరీస్ చేంజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. సో అందుకని చెప్పి బాగా స్లోగా తిరుగుతుంది, కానీ మీకు ఇక్కడ చూడడానికి మాత్రం ఫాస్ట్గా తిరిగినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గా తిరిగినట్టు ఉంటుంది, కానీ ఇది బ్యాటరీస్ చేంజ్ చేస్తే మంచిగా ఫాస్ట్గా తిరుగుతుంది. అలాగే కాఫీ కూడా మంచిగా నురుగు అనేది ఎక్కువగా వస్తుంది. సో అలా ఉంటేనే కాఫీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇక నాకు మా వారికి ఇద్దరికి కాఫీ అయితే రెడీ చేశాను. మా వారికి అయితే కొద్దిగా స్ట్రాంగ్గా కావాలి కాఫీ. సో నేనైతే కొంచెం తక్కువగా వేసుకుంటాను అనమాట కాఫీ పొడి అనేది. సో మా వారు నేను న్యూస్ చూస్తూ మార్నింగ్ కాఫీ అయితే ఫినిష్ చేసాము. మార్నింగ్ మా అబ్బాయిని ట్యూషన్లో డ్రాప్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్ళేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకొస్తా అన్నారు. సరేలే అనుకున్నాను, కానీ ఆయనకి ఎందుకో వెళ్ళాలనిపించలేదంట ఈరోజు. రేపు వెళ్తానులే మార్కెట్కి, ఈరోజు లంచ్ బాక్స్కి పప్పు ఏదన్నా ప్రిపేర్ చేసేసేయి అని చెప్పి అని అన్నారు. సరేలే అని చెప్పి ఇక ఇద్దరం కాఫీ తాగుతూ అలా న్యూస్ చూస్తూ ఉన్నాం అనమాట. నాకేమో మార్నింగ్ టైంలో దేవుడి పాటలు అలాగే దేవుడి వాక్యం పెట్టుకుంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మా వారు మాత్రం కంపల్సరీ న్యూసే చూస్తారనమాట. నువ్వు అసలు న్యూసే చూడవు అని చెప్పి అంటూ ఉంటారు మా వారు. నాకేమో అంత ఇంట్రెస్ట్ అనిపించదండి ఆ న్యూస్ ఛానల్స్ అవి చూడడము. దానికి తగ్గట్టు మార్నింగే యాక్సిడెంట్లని అవని ఇవని ఏవేవో చూపిస్తూ ఉంటారు. సో నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. ఇంకా కొత్తగా న్యూస్ ఛానల్స్ పెట్టుకుని ఎందుకులే చూడడం అని చెప్పి నేనైతే చూడను అనమాట. సో మా వారైతే కంపల్సరీ డైలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా సరే ఆ న్యూస్ అనేది చూస్తూ ఉంటారు. సో ఇక ఇదొచ్చేసి నిన్న ఈవినింగే నేను అదేంటి మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఈ మల్టీగ్రెయిన్ దోశ
దోస చేసుకున్నప్పుడల్లా కూడా వీటినైతే నేను కొంచెం మార్నింగ్ టైంలోనే నానబెట్టేస్తాను అనమాట. అంటే ఇందులో రకరకాల గ్రెయిన్స్ అయితే ఉంటాయి కాబట్టి అవి అన్నీ ఈవెన్గా నానవు కదా. సో అందుకని చెప్పి మార్నింగ్ టైంలో కొంచెం తొందరగా నానబెట్టేసుకుంటే ఈవినింగ్ కూడా తొందరగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి నేను మార్నింగే నానబెట్టేశాను. ఇక ఈవినింగ్ 4:30 to 5 మధ్యలో నేను ఇదంతా గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అయితే బయట పెట్టొద్దండి. మనం నార్మల్గా దోశ బ్యాటర్ వేసుకుంటాం కదా, అదైతే మనం ఓవర్ నైట్ బయట పెట్టొచ్చు. కానీ ఇది మాత్రం బయట పెట్టొద్దు అనమాట. ఎందుకంటే ఇందులో జొన్నలు, సజ్జలు, రాగులు, అలాగే ఓట్స్ ఇవన్నీ వేస్తాం కదా. సో అవన్నీ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఫర్మెంట్ అయిపోయి పులుపు వచ్చేస్తుంది అనమాట పిండి. సో అందుకని చెప్పి ఓవర్ నైట్ అయితే అసలు బయట ఉంచకూడదు. మీరు నైట్ పడుకునే టైంకి అంటే 10:30, 11:30 ఆ టైం కల్లా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, ఇది పులవకుండా మంచిగా జస్ట్ మామూలుగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. పులుపు అయితే రాదు. ఇది పులుపు వచ్చిందంటే అస్సలు బాగోదన్నమాట దోశ. సో మనం ఎలాగో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో దాన్ని ఎక్కువగా పులవనివ్వకుండా ఉంచుకుంటే మంచిదన్నమాట. సో నేను దీన్ని దోశలుగా వేశాను, అలాగే పునుగుల్లాగా కూడా వేశాను. సో ఆయిలీ ఫుడ్డే, కాకపోతే అప్పుడప్పుడు మనం ఫుడ్ విషయంలో కొంచెం చీటింగ్ చేయాలనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి నేను పునుగులు కూడా వేశాను. ఈ పునుగులు ప్రిపేర్ చేయడానికి నేను అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకున్నాను అనమాట. సో మంచిగా క్రిస్పీగా వచ్చాయి పునుగులు అయితే. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కన్నా కూడా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇందులో అంటే ఈ మల్టీగ్రెయిన్ దోశలో ఏంటంటే మనం మినపప్పు, బియ్యం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. వేడివేడిగా తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. లేదు కొంచెం చల్లారిన తర్వాత తినాలి అని అంటే కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను పునుగులు అయితే కంప్లీట్ చేసేసాను. ఇక వీటిలోకి నేను పల్లీ చట్నీ అయితే రెడీ చేశానండి. దీనికి పల్లీ చట్నీ బాగుంటుంది, అలాగే కొబ్బరి చట్నీతో తినొచ్చు, లేదంటే టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వేటితో అయినా సరే ఈ పునుగులు అనేవి చాలా బాగుంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇక ఇది వచ్చేసి మా అబ్బాయి కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇందాక చెప్పాను కదా, మా వారు వెజిటేబుల్స్ తీసుకొస్తానని చెప్పి తీసుకురాకుండా వచ్చేసారని చెప్పి. సో ఇక మా అబ్బాయికి అయితే పప్పుచారు చేయమంటే సో అదైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఒక పక్క లంచ్ ప్రిపేర్ చేసేస్తూనే ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. హాలిడేస్లో అయితే ఈ వంట అవన్నీ కూడా కొద్దిగా లేట్గా చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు స్కూల్ అవి స్టార్ట్ అయిపోయినాయి కదా రెగ్యులర్గా. సో మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మెయిన్ ఈ వంట పని అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఇక స్టిచ్చింగ్ కానీ లేదంటే వేరే వేరే వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. అలాగే బియ్యం కూడా ముందే కడిగి పెట్టేశాను, పప్పు ఒక స్టవ్ మీద పెట్టేశాను, అలాగే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే వచ్చేసి మా వారు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. సో దోసకాయ, అరటికాయ, అలాగే ఒక 3-4 రకాలు ఆకుకూరలు, బెండకాయ, మునక్కాయ, టమాటాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. అంటే ఒక 4 డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసారనమాట. సో ఈ ఆకుకూరలు మీకు తెలిసిందే కదండి, నేను 3-4 రకాలు ఒకేసారి మిక్స్ చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఆకుకూరలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత అందులో కర్రీ క్వాంటిటీని బట్టి టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కారం, అలాగే ఒకవేళ పులుపు ఎక్కువగా తింటాము అని అనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ చింతపండు అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే చుక్క కూర, అలాగే బచ్చల కూర ఉంటుంది కదా, సో అది కూడా తీసుకొచ్చారు. సో వాటిలో మామూలుగానే పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు అయితే యాడ్ చేయలేదు. సో అవన్నీ కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టి అది బాగా ఉడికిన తర్వాత రుబ్బి మనం నార్మల్గా తాలింపు వేసుకుంటాం కదా, కొద్దిగా తాలింపు దినుసులు, ఉల్లిపాయలు అవన్నీ వేసేసి తాలింపు వేసుకుంటాం కదా, సో అలా వేసేసుకోవడమే. సో అది మనం రైస్లోకి తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు అనమాట. సో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను కవర్లోకి. ఇక్కడ ఈ దోసకాయలు మాత్రం కొంచెం పండిపోయినవి తీసుకొచ్చారండి ఈసారి. మామూలుగా అయితే అవి కొద్దిగా అంటే మరీ పండినట్టుగా కాకుండా కొంచెం దోరగా ఉంటే దోసకాయలు అనేవి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. సో వాటిని అంటే
అంటే మనం పప్పులో అట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నా, లేదంటే దోసకాయ మునక్కాయ ఇలాంటివి చేసుకోవాలన్నా కూడా కొద్దిగా అది మంచిగా పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దోసకాయలు బాగా మెత్తగా ఉన్నాయన్నమాట. సో 2 అయితే నేను కర్రీ చేశాను. మిగతా 2 ఆల్రెడీ పండిపోవడం వల్ల అవైతే పాడైపోయినాయి అనమాట. సో ఇదొచ్చేసి మటన్ అనమాట. 2 డేస్ బ్యాక్ మటన్ తీసుకొస్తే నేను అందులో ఉన్న ఫ్యాట్, బోన్స్ అవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టాను. సో వీటిలో దోసకాయ, మునక్కాయ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అంటే మరి గ్రేవీ లాగా కాకుండా కొంచెం పలుచగా ప్రిపేర్ చేయాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఆ మటన్ క్వాంటిటీ అనేది తక్కువే ఉంది. కాకపోతే ఈ వెజిటేబుల్స్కి ఆ మటన్ ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి బుక్స్ అన్నిటికీ నేను నీట్గా కవర్లు అయితే వేసేస్తున్నాను. సో ఈ వర్క్ అనేది నిన్నే ఫినిష్ అయిపోయి ఉంటే బాగుండేదండి. కాకపోతే ఈ ప్లాస్టిక్ షీట్ ఉంది కదా, అది అయిపోయిందనమాట నిన్న. సో ఇక ఈవినింగ్ మా వారు వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. సో ఈ పెండింగ్ అంటే ఈ మిగిలిపోయిన బుక్స్ అన్నీ కూడా ఇక ఈరోజు అయితే కంప్లీట్ చేసేసాను. 3 అవర్స్ అలా కూర్చుని వీటికి కవర్లు వేయడం వల్ల ఫుల్ బ్యాక్ పెయిన్, అలాగే నెక్ పెయిన్ అయితే వచ్చేసింది. కానీ ఇక తప్పదు కదా. దానికి తగ్గట్టు ఇక్కడ ఈ ప్లాస్టిక్ షీట్ ఉంది కదా, సో దాన్ని ఏంటంటే ఆ బుక్ సైజులో కట్ చేసి ప్లస్ అది 2 లేయర్స్లో ఉందన్నమాట. 2 లేయర్స్ని కూడా విడదీసేసి ఒక్కొక్క లేయర్ని ఆ బుక్స్కి వేయాలన్నమాట. సో అక్కడ బాగా టైం వేస్ట్ అయిపోయింది. సో ఇక ఏదేమైనా ఈ బుక్స్ అన్నీ కూడా నీట్గా ఇలా అట్టలు వేసేసి ఫినిష్ చేసేసాను. అలాగే ఆ బుక్స్ అన్నిటి మీద కూడా నేమ్స్ అయితే రాసేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.